ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచార జోరు ఊపందుకుంది. ఈ నేపథ్యంలో భాగంగా ఈ నెల 27 నుంచి వరుసగా 3 రోజుల పాటు చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభల షెడ్యూల్ను టీడీపీ రిలీజ్ చేసింది. దీని ప్రకారం ఈ నెల 27 నుంచి వరుసగా 3 రోజుల పాటు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోనే ఉండనున్నారు. ఏప్రిల్లో జరగబోయే లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయన్న వార్తలు బలంగా వినిపించడంతో టీడీపీ పార్టీ వర్గాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా పావులు కదుపుతున్నారు. నిరంతరం ప్రజాక్షేత్రంలో ఉండేలా ప్రణాళికలను రచించుకుంటున్నారు. భవిష్యత్తుకు గ్యారంటీ లాంటి కార్యక్రమాలతో మొన్నటి వరకు ప్రజల్లోనే ఉన్న చంద్రబాబు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొద్ది రోజుల పాటు గ్యాప్ తీసుకున్న చంద్రబాబు గత కొద్ది రోజులుగా ఈ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా షెడ్యూల్ను కూడా టీడీపీ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 27, 28, 29వ తేదీల్లో 6 నియోజకవర్గాల్లో ఈ సభలు జరగనున్నాయి. 27వ తేదీన పీలేరు, ఉరవకొండలు, 28వ తేదీన నెల్లూరు రూరల్, పత్తికొండలో, 29వ తేదీన రాజమండ్రి రూరల్, పొన్నూరులో బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనేలా టీడీపీ ప్లాన్ చేసింది. ఇప్పటికే చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు తర్వాత మనస్తాపంతో చనిపోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శిస్తున్నారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఒకవైపు భువనేశ్వరి పర్యటిస్తుండగా మరోవైపు చంద్రబాబు బహిరంగ సభలతో టీడీపీ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నారు.